ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ కందుకూరు జెడ్బీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. హెచ్ఎం అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో ఆ స్కూల్ ఎంత ముందుకు నడుస్తుందో తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఇంకా మనం తెలుసుకుందాం. అక్కడ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉందండి. అది ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్. దీనిని నీతి ఆయోగ్ నుంచి ఫండ్స్ వస్తాయి. దీనికి అప్లై చేసుకోవాలి. ఆ హై స్కూల్ వాళ్ళు అప్లై చేసుకుంటే 3 or 4 monthsలో అది ఇవ్వడం జరుగుతుంది. 12 lakhs శాంక్షన్ చేస్తారండి. 10 lakhs వచ్చేసి మెషిన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్మెంట్కి అవుతుంది. 2 lakhs వచ్చేసి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పచ్చు. బట్ మన రాష్ట్రంలో వచ్చేసి 48 స్కూల్స్కి ఇది రావడం జరిగింది. ఈ స్కూల్ ఉండడం వల్ల సైన్స్ ల్యాబ్ మ్యాక్సిమం చాలా స్కూల్స్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. బట్ ఇదేంటంటే ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్తో పిల్లలు సైంటిస్టులు, ఫ్యూచర్ సైంటిస్టులు ఇక్కడ డిజైన్ అవ్వడానికి, తయారవడానికి ఒక స్కోప్ ఉంటుందన్నమాట. ఇంకా ఈ ల్యాబ్లో ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ, 3D ప్రింటర్, రోబోటిక్స్, ఇంకా పరిశోధనలు చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ పిల్లలకి అవైలబుల్గా ఉంటాయండి. ఈ స్కూల్కి వచ్చి 2 years అయింది. కందుకూరుకి వచ్చి 2 years అయింది. ఇంకొక విశేషం ఏంటంటే యాక్చువల్గా మండలానికి ఒక స్కూల్లోనే ఉంటుంది. ఇది నీతి ఆయోగ్ వాళ్ళు స్పాన్సర్ చేసే అటల్ టింకరింగ్ ల్యాబ్. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే కందుకూరు బాయ్స్ హై స్కూల్లో ఒకటి, గర్ల్స్ హై స్కూల్లో ఒకటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయండి. చూడండి ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులు. పిల్లలు ఇక్కడ డ్రోన్స్ చేస్తారు, చదివిన ప్రతిదీ అప్లై చేస్తారు. వాళ్ళు ఏదైతే లెసన్స్లో చదువుకుంటారో ప్రతిదీ ప్రాక్టికల్గా చేస్తారనమాట. అత్యాధునిక శాస్త్ర సాంకేతికతలకు పదును పెడుతూ కొత్త ఆలోచనలకు పునాదులు వేస్తూ ఇంకా కొంగొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త ఆలోచనలకి దారి తీస్తున్నారనమాట. సో వాళ్ళు సైంటిస్టులు అవ్వాలంటే స్టూడెంట్ లెవెల్ నుంచి వాళ్ళ మైండ్లో ఒక విత్తనం వేయడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు పెద్ద ఫ్యూచర్ లీడర్స్ అవ్వడానికి, ఫ్యూచర్ సైంటిస్టులు అవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇంకా కంప్యూటర్ ల్యాబ్ గురించి చెప్పక్కర్లేదని DCR డిజిటల్ క్లాస్ రూమ్స్ పాల్ ల్యాబ్ అని పేరు పెట్టారు. ఇక్కడ 30 ల్యాప్టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. 30 కూడా వర్కింగ్లోనే ఉంటాయి. నెట్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం పిల్లలు ఇక్కడ ఆన్లైన్లో నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళు మ్యాథమెటిక్స్, సైన్స్ కూడా ల్యాప్టాప్స్లోనే సొల్యూషన్స్ కూడా చేసేయగలుగుతున్నారండి ఇక్కడ పిల్లలు. ప్లస్ అడిషనల్గా మల్టీ స్కిల్స్, ఒకేషనల్ ప్లస్ మల్టీ స్కిల్స్ కూడా కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మల్టీ స్కిల్స్ అంటే నథింగ్ బట్ మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్, హెల్త్ అండ్ హైజీన్, ఈ టాపిక్స్ కూడా కవర్ చేస్తూ కొత్తగా ఇంకొక 2 స్టాఫ్ అలాట్ చేశారండి. అది వాళ్ళు గవర్నమెంట్ స్టాఫ్ అయితే కాదు, వాళ్ళని RMSC రిక్రూట్ చేస్తారు. RMSC వాళ్ళు ఒక కంపెనీతో కోఆర్డినేట్ అవుతారు. ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ స్టాఫ్ని పంపిస్తారండి. 9th and 10th క్లాస్ పిల్లలు ఎవ్రీ క్లాస్ 40 స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తారు. 40+40 80 స్టూడెంట్స్కి వీళ్ళు ఇస్తారు. వీక్లీ 4 classes ఉంటాయి. సో పిల్లలు అడిషనల్గా ట్రైనింగ్ అవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. ఎవరైతే 10th or ఇంటర్ తర్వాత జాబ్లో సెటిల్ అయిపోవాలనుకుంటారో బాగా పూర్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ జాబ్స్ త్వరగా వెతకడానికి. కమ్యూనికేషన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారండి వీళ్ళు. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ అప్రెంటిస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అప్రెంటిస్ చేయడానికి కూడా కంపెనీస్ చూపిస్తారు వీళ్ళే. ఆ కంపెనీస్లో అప్రెంటిస్ అయితే జాబ్ ఆఫర్ చేస్తారు అదే కంపెనీ వాళ్ళు. సో స్టూడెంట్కి థియరాటికల్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడానికి ఈ కోర్సెస్ చాలా యూజ్ అవుతాయి. త్వరగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా ఇది ఒక స్టెప్ కింద తీసుకోవచ్చు. ఇంకా సైంటిఫిక్గానే కాకుండా హ్యూమన్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ డెవలప్ చేయడానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ 11 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి రీసెంట్గా. అక్కడ వచ్చేసి హెల్త్, డ్రగ్స్ గురించి కొంచెం అవేర్నెస్ ప్లస్ జెండర్ ఈక్వాలిటీ, అంటే బాయ్స్ గర్ల్స్ వేరు కాదు, వాళ్ళిద్దరు కూడా ఈక్వాలిటీ, వాళ్ళకి ఈక్వల్ వాల్యూస్ తెలియడానికి ప్లస్ మోటివేషన్ ఇవ్వడం, మ్యాక్సిమం చాలా విషయాల అవేర్నెస్ కండక్ట్ చేశారు. ఇంకా పిల్లల కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడానికి కౌశల్ క్విజ్, మ్యాక్సిమం సైన్స్లో క్విజ్ కండక్ట్ చేయడం, రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆ ప్రోగ్రాం కింద పిల్లలకి
క్విజ్లు కండక్ట్ చేయడం, అది డివిజనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడానికి క్విజ్లే హెల్ప్ చేస్తాయి వాళ్ళకి. ఇవన్నీ కవర్ చేస్తుండగానే ప్లస్ సోషల్ అవేర్నెస్, సోషల్ కాన్షియస్, పిల్లలకి ఇప్పటి నుంచి సామాజిక సేవ గురించి కూడా అవగాహన రావడానికి ఇక్కడ ఎన్సిసి ఉంది. ఎన్సిసిలో కేవీ సార్, ఆయన ఆధ్వర్యంలో ఎన్సిసి చాలా బాగా రన్ చేస్తున్నారండి. ఎన్సిసిలో జాయిన్ అవ్వడానికి మేబీ అందరి పిల్లలకి కుదరకపోవచ్చు. సో ఎన్సిసితో పాటు రెడ్ క్రాస్ని కూడా రన్ చేస్తున్నారు. యొక్క ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే మానవత, నిష్పక్షపాతత, సమతౌల్యత, స్వాతంత్ర్యం, వాలంటరీ సేవ, ఐక్యత, విశ్వసనీయత, వీటన్నిటినీ కలిపినదే రెడ్ క్రాస్ సంస్థ అండి. ఇంకా ఈ స్కూల్లో అయితే రెడ్ క్రాస్ ద్వారా ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేంటంటే వేస్టేజ్ మేనేజ్మెంట్, ఏ విషయాన్ని ఎక్కువ వేస్ట్ చేయకూడదని తెలియడానికి యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వేస్టేజ్ని తగ్గించడం, నెక్స్ట్ ట్రీ ప్లాంటేషన్ చేయడం, డిసిప్లైన్ మెయింటెనెన్స్, ఇలా చాలా యాక్టివిటీస్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేలా చేస్తున్నారండి ఇక్కడ టీచర్స్. సో ఒకే మాటలో చెప్పాలంటే ఎవరైతే కందుకూరు జెడ్బిహెచ్ స్కూల్లో చదువుతున్నారో పిల్లలందరూ చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే హెచ్ఎం మేడం బెస్ట్ స్టేట్ టీచర్ అవార్డు అందుకున్న హెచ్ఎం మేడం అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో మంచి ఉపాధ్యాయులందరూ ఒకరి మించి ఒకళ్ళు చాలా సేవా దృక్పథంతో, మంచి కమిట్మెంట్తో ఇక్కడ టీచర్స్ వర్క్ చేస్తారండి. సో ఇక్కడ నుంచి చాలామంది లీడర్స్ తయారయ్యారు. ఫ్యూచర్లో ఇంకా లీడర్స్ కూడా తయారవ్వాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఎవరీవన్.